హాయ్ ఫ్రెండ్స్, కొందరికి యూట్యూబ్లో వేలకు వేలు వ్యూస్ వస్తూ ఉంటాయి. అంటే సెలబ్రిటీలు కాదు, వాళ్ళు కూడా మామూలు మనుషులే. వాళ్ళు అందరిలాగానే ఛానల్ పెడతారు, కానీ వాళ్ళకు వేలల్లో లక్షల్లో వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబర్స్ కూడా లక్షల్లో ఉంటారు, వేలల్లో ఉంటారు. ఆ వ్యూస్ కూడా వేలల్లో వస్తాయి. ఒక గంటలోనే 1,00,000 మంది లేదా ఒక రోజులోనే 1,00,000 మంది ఇలా వస్తూ ఉంటారు. వీళ్ళకి ఎందుకు వస్తుంటాయి? అలాగే కొందరికి మాత్రం వ్యూస్ రావు. ఒక 100, 150 ఇలా వస్తుంటాయి. అలాగే మహంటో 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు, అంతేగాని 4K వాచ్ టైం రాదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కొందరికి యూట్యూబ్లో సక్సెస్ రాదు, వాళ్ళు ఫెయిల్ అవుతారు, ఛానల్ను వదిలేసుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఈరోజు చెప్తాను. అయితే మీ వీడియో చూడాలంటే ఏం చేయాలంటే థంబ్నెయిల్ పెట్టాలి అంటారు. ఓకే, థంబ్నెయిల్ పెడతారు, ఆకర్షణీయంగా థంబ్నెయిల్ పెట్టాలి. థంబ్నెయిల్ మీద కూడా మంచి టైటిల్ పెట్టాలి. అప్పుడు వస్తారు. థంబ్నెయిల్తో ఆకర్షించాలి. అంటే టైటిల్ అనేది ఆ టైటిల్లో వెరైటీగా ఉండాలి. అంటే పొద్దున్న లేస్తే అందరూ మాట్లాడే మాటలు కాకుండా తమాషాగా, చమత్కారంగా ఉండాలన్నమాట. టైటిల్ అంటే ఎవరు యూజ్ చేయని పదాలు మీరు యూజ్ చేస్తూ మీ వీడియో మీనింగ్ అనేది తెలియజేయాలి. ఇప్పుడు సినిమాల్లో కొన్ని డబుల్ మీనింగ్లు, ఆ మీనింగ్లో డైలాగులు ఉంటాయి. అవన్నీ కూడా మనం బయట కొడుతూ ఉంటాం కదా, ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. అలాంటి ఒక మంచి పదాలు యూజ్ చేస్తూ ఉంటాయి కనుక మ్యాజికల్ వర్డ్స్ యూజ్ చేస్తూ మీ వీడియో గురించి థంబ్నెయిల్లో పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకొని దాన్ని క్లిక్ చేస్తారు. అలాగే థంబ్నెయిల్ డిజైను, థంబ్నెయిల్ మీద మీ ఫోటోలు, మీ వీడియోకి సంబంధించిన ఫోటోలు అవన్నీ ఆకర్షణీయంగా ఉండాలి. థంబ్నెయిల్ గురించి అందరికీ తెలుసు, అలా పెట్టాల్సి ఉంటుంది. అయితే కేవలం థంబ్నెయిల్తో ఆకట్టుకుంటాం, కానీ వీడియో బాగలేకుంటే మాత్రం చూడరు. గుర్తుపెట్టుకోండి, థంబ్నెయిల్తో ఆకట్టుకోవడం అనేది మొదటి స్టెప్. రెండో స్టెప్ వీడియో కూడా బాగుండాలి. అయితే థంబ్నెయిల్ అనేది ఎంత అట్రాక్ట్గా ఉంటే వాళ్ళు క్లిక్ చేస్తారో అంత అట్రాక్షన్గా మీ వీడియో ఉండాలి. అప్పుడే మీ వీడియో చివరి దాకా చూస్తారు, మీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తారు, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీకు లైక్ కొడతారు. గుర్తుపెట్టుకోండి. అయితే ఒక విషయం చెప్తాను, ఫేస్ క్యామ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, దీన్ని ఫేస్ క్యామ్ అంటారు. అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం. అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తే అంతగా చూడరు అనేది వాస్తవమే, ఎవరు చూడరు. కానీ ఫేస్ క్యామ్లో కూడా మీరు మంచిగా చెప్పాలి. ఉదాహరణకి ఫ్యాక్ట్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు, కానీ ఎంత చక్కగా ఇస్తారో మీరు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. కనీసం ఫ్యాక్ట్ ఛానల్లో 20 నిమిషాల వీడియోలు కూడా ఉంటాయి, 25 నిమిషాల వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంట్రెస్ట్గా చూసేలాగా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇస్తారు. అంత చక్కగా వివరించి చెప్తారు వాళ్ళు. కెమెరా ముందుకు రారు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా కూడా ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీరు ఫ్యాక్ట్ ఛానల్స్ చూస్తారు. అయితే ఫేస్ క్యామ్ చేసినప్పుడు అంటే ఇలా కెమెరా ముందుకు వచ్చినప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్గా, అంత చక్కని వాయిస్తో, అంత మంచిగా వివరించి చెప్పాలన్నమాట ప్రేక్షకులకి. అలా చెప్తేనే చివరి దాకా చూస్తారు. ఉదాహరణకి మనం సినిమా పోతాం కదా, సినిమా పోతే 3 గంటల సినిమాను మనం ఎలా చూస్తున్నాం, కంటిన్యూగా చూస్తున్నాం కదా, ఇంట్రెస్ట్ ఉంటేనే. ఒకవేళ సినిమా బాగలేకపోతే ప్రేక్షకుడు మధ్యలోనే లేచొస్తాడు కదా. అలాగే మనం 10 మినిట్స్ వీడియోను కూడా చివరి దాకా ఇంట్రెస్ట్గా చూసేలాగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అంతేగాని ఏదో కెమెరా ముందుకు వచ్చాము, ఏదో మాట్లాడితే జనం చూస్తారు అని అనుకోవడం తప్పు. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి, కానీ ఇంట్రెస్ట్గా ఉండాలి. ప్రతి పదము, ప్రతి మాట, ప్రతి విషయం కూడా ఇంట్రెస్ట్గా, పూర్తిగా విపులంగా చెప్పాల్సి ఉంటుంది, స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా మీరు అర్థమయ్యేలాగా చెప్పాలి. వాయిస్ కూడా బాగుండాలి, స్పష్టంగా ఉండాలి, సౌండ్ క్వాలిటీ కూడా బాగుండాలి, వివరణ అనేది మంచిగా ఇవ్వాలి. అందుకు ఉదాహరణ ఫ్యాక్ట్ ఛానల్స్. మీరు ఫ్యాక్ట్ ఛానల్స్ చూస్తే ఎన్నో ఇస్తున్నారు కదా, చంద్రమండలం గురించి ఇస్తారు, చరిత్రలు చెప్తారు, రాజుల గురించి, గోల్కొండ కోట, కాకతీయుల కోట, వాటి గురించి చెప్తారు, ఏలియన్స్ గురించి చెప్తారు. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా కూడా మనం చివరి దాకా వాళ్ళ వీడియో చూస్తున్నాం కదా, అంత వివరంగా మీరు మాట్లాడే విషయాన్ని ఫేస్ క్యామ్లో కూడా అలాగే చెప్పాలి. అప్పుడు మీ వీడియో చివరి దాకా చూస్తారు. మీరు నచ్చితే, అంటే మీ చెప్పే విధానం నచ్చితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. అయితే యూట్యూబ్లో ఏ సబ్జెక్టు చెప్పాలి, ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏంటి, ఎలాంటి సబ్జెక్టు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు చెప్పే విధానమే అసలు ముఖ్యమండి. మీరు చెప్పే విధానం అనేది బాగుండాలి. కాబట్టి మీరు విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోండి, ఆ తర్వాతనే కెమెరా ముందుకు రండి. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది బాగా చేయండి. అంటే మీరు చెప్పదలుచుకున్న ఆ విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోండి, మెదడుకు ఎక్కించుకోండి.
ఆ తర్వాత కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి. అంతేగాని విషయాన్ని పెద్దగా చదవరు, పట్టించుకోరు. కేవలం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికే ప్రాధాన్యత ఇస్తే వైరల్ కాదు. అప్పుడు బాధపడతారు, అరే నేను ఇంత మంచిగా వీడియోలు చేస్తున్నా అయినా నా వీడియో చూస్తలేరని బాధపడతారు. కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినంత మాత్రాన, వీడియోలు చేసినంత మాత్రాన ఎవ్వరు చూడరు. ముందు మీరు కెమెరా వెనుక బ్యాక్గ్రౌండ్ అంటే మీరు వీడియో చేయడానికి ముందు సబ్జెక్టు తయారు చేసుకోండి, మంచి సబ్జెక్ట్ తయారు చేసుకోండి. ఆ సబ్జెక్టును క్షుణ్ణంగా నేర్చుకోండి. 1కి 100 సార్లు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి అప్పుడు కెమెరా ముందుకు వస్తే తడబడకుండా ఇంట్రెస్ట్గా అర్థమయ్యేలాగా మాట్లాడగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఏదో పెద్ద గొప్ప సబ్జెక్టు చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే మీరు ఏ సబ్జెక్టు చెప్పలేరు. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒక కొమటోడు ఏం చేస్తాడు, 4 పిప్రమెట్ల డబ్బాలు పెట్టుకొని అందులో అమ్ముతూ ఉంటాడు. అది వ్యాపారం. కానీ దాన్ని చిన్న చూపు చూస్తారు. కానీ అదే పెద్ద వ్యాపారం, ఇప్పుడు కోట్ల వ్యాపారం పెట్టి బట్టల షాపులు బజార్లో ఉంటాయి కదా, కోటీశ్వర్లు పెడుతున్న బట్టల షాపులు, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి చూసారా, చెన్నై మాల్ అని, షాపింగ్ మాల్ అని, పట్టు చీరల దుకాణాలు ఉంటాయి. సో వాటిని పెట్టాలని మనిషి కలలు కంటాడు. కానీ అందులో ఉన్న లాజిక్ ఏంటంటే, చిన్న పిప్రమెంట్ల కొట్టు దుకాణమోడు ఎలా అయితే వ్యాపారం చేస్తాడో అదే వ్యాపారం పెద్ద కోటీశ్వరుడు చేసే వ్యాపారం ఒకటే. కాకపోతే ఇలా పెట్టుబడి తక్కువ ఉంటుంది కొమటోడికి, కోటీశ్వరుడికి పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. కానీ వ్యాపారం ఒకటే. కాబట్టి మీరు చిన్న విషయాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా చెప్పడం ముఖ్యం. ప్రేక్షకులకు అందించడం స్పష్టంగా అందించండి. మీరు ఒక్క విషయం కూడా దాంట్లో పోకుండా, అంటే ఒక్క విషయం కూడా మీరు తప్పిపోకుండా క్షుణ్ణంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్పండి, వివరించి చెప్పండి, స్పష్టంగా మాట్లాడండి. అప్పుడు ప్రేక్షకులు దానికి దగ్గరవుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ వీడియోకు దగ్గరవుతారు. మీరు కెమెరా ముందు మాట్లాడటానికి మీకు స్క్రిప్ట్ అనేది ముఖ్యం. కాబట్టి కెమెరా ముందు రావటానికి ముందు మీరు స్క్రిప్ట్ని బాగా చదవండి, నేర్చుకోండి. అప్పుడు ఆ అవగాహనతో కెమెరా ముందుకు రండి. అంతేగాని స్క్రిప్ట్ అంటే ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టు మీద మీరు మంచి పట్టు సాధించి అప్పుడు కెమెరా ముందుకు వస్తే ధైర్యంగా ఎక్కడ తడబడకుండా స్పష్టంగా మాట్లాడతారు, ఇంట్రెస్ట్గా కలిగేలాగా మాట్లాడతారు, వివరించగలుగుతారు. అప్పుడే మీది వీడియో ప్రేక్షకులు చివరి దాకా చూస్తారు, ఇంట్రెస్ట్గా చూస్తారు, ఇష్టపడతారు. ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి BA చదవాలని అనుకున్నారు, కానీ అతను బడికి పోలేదు, ఇలు రావు, బడికి పోలేదు. అతను డైరెక్ట్గా BA MA చదువుతాడా? ముందు పాఠశాల వెళ్ళాలి, ఇలు ABCDలు 1 2 ఈ తరగతులు చదువుతూ BA వరకు వెళ్ళాలి. అప్పుడే కదా BA చదువుతాడు. ఇలాగే మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి అంటే ముందు సబ్జెక్ట్ అనేది ముందు ప్రిపేర్ కాండి. ఆ సబ్జెక్టును క్షుణ్ణంగా నేర్చుకోండి, ఆ సబ్జెక్టు మీద పట్టు సాధించండి. అప్పుడే మీరు కెమెరా ముందుకు వచ్చి ఆ సబ్జెక్టు గురించి క్షుణ్ణంగా వివరించగలుగుతారు, మాట్లాడగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు కెమెరా ముందుకు వచ్చే ముందు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా, ఎలాంటి చదువు లాంటిది చేయకుండా, అంటే మీరు చెప్పే సబ్జెక్టు గురించి ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా, నేర్చుకోకుండా, దాన్ని చదవకుండా కెమెరాకు ముందుకు వచ్చి ఏదో మాట్లాడతాను అని అనుకుంటే దాన్ని చెప్పలేరు, వివరంగా మాట్లాడలేరు. అలాంటి వీడియోను అలా చెప్తే అది ఏ సబ్జెక్ట్ అయినా ఆడియన్స్ వినలేరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు నచ్చదు. కెమెరా ముందు మీరు మాట్లాడుతుంటే ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనం బయట ఒక పాట వస్తూ ఉంటే వింటాం కదా, ఒక సినిమా పాటను అప్రయత్నంగా నేర్చుకుంటాం, వింటాం, ఆ పాటను మళ్ళీ పాడుతాం కదా. అంటే మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా పెద్దగా పాటలు పెడితే ఆ పాటను వింటాం, టీవీలో వచ్చే పాటలు కూడా వింటాం ఇంట్రెస్ట్గా. ఎందుకు అంటే ఆ పాట బాగుంటుంది, ఆ పాటలో మీనింగ్ బాగుంటుంది, రాగం బాగుంటుంది, భావం బాగుంటుంది, గొంతు బాగుంటుంది, చక్కగా పాడతారు కాబట్టే వింటాం కదా. అలాగే మీరు చెప్తున్న ఫేస్ క్యామ్ అంటే కెమెరా ముందుకు వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే అంత చక్కగా ఉండాలి. అంటే అందులో సబ్జెక్ట్ ఉండాలి, అంటే కంటెంట్ సబ్జెక్ట్ ఉండాలి, మీ గొంతు బాగుండాలి, మీరు చెప్పే విధానం బాగుండాలి, మీరు చెప్తూ ఉంటే వినసొంపుగా ఉండాలి, ఎక్కడ బోర్ కొట్టకుండా చివరి దాకా వింటారు. అందులో సబ్జెక్ట్ కూడా ఉండాలి, అలాగే మీరు చెప్పే విధానం కూడా బాగుండాలి. ఇవన్నీ ఉంటేనే జనం వింటారు. అంతేగాని డబ్బాలో రాళ్ళు దొర్లించినట్టు భయంకరంగా వినలేని విధంగా ఉంటే మీరు మంచి కంటెంట్ చెప్పినా వినరు. అలాగే కంటెంట్ కూడా మంచిగా ఉండాలి,
మంచిగా లేదు, అన్న కంటెంట్ లేదు, అంటే సబ్జెక్టు లేదు, మీరు చెప్పే విధానం బాగలేదు, ఏదేదో మాట్లాడి కెమెరా అందుకు వచ్చి మీకు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడి వీడియో చేసి ఉంచితే అది జనం చూడరు అనమాట. ఇలాంటి వీడియోలకు గుర్తింపు రాదు, సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రావు, నెక్స్ట్ వీడియో చూడరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఉంటేనే మీ వీడియో సక్సెస్ అవుతుంది, మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. కేవలం వీడియోలు చేసి మాకు వ్యూస్ రాలేదు, మేము యూట్యూబ్లో సక్సెస్ కాలేదు ఇలా బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ సెలబ్రిటీలే కాదు, మామూలు మనుషులు కూడా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. మామూలు మనుషులు కూడా లక్షలకు లక్షలు వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు సంపాదిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, గొప్ప గొప్ప వాళ్ళు కాదు, మామూలు చదువు రాని వాళ్ళు కూడా 10th ఇంటర్ వాళ్ళు కూడా ఇక్కడ చక్కగా వ్యూస్ తెచ్చుకొని సక్సెస్ అవుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చెప్పే విధానం బాగుండాలి, మాట్లాడే విధానం బాగుండాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే వీడియో ప్రజెంటేషన్ అనేది బాగుండాలి మొత్తానికి. అది లేకపోతేనే మీ ఫెయిల్యూర్కు కారణం అవుతుంది. అలాగే మీరు వీడియో చెప్పే విధానం ఎలా ఉండాలంటే వన్ సైడ్ లవ్ లాగా ఉండకూడదు. వన్ సైడ్ లవ్ అంటే ఏంటి? ఏకపక్ష ప్రేమికుడు. అలా ఏకపక్షంగా మీరు మాట్లాడితే అవతల వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏకపక్షంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అది ఆ అమ్మాయికి తెలుస్తుందా? తెలియదు, అర్థం కాదు కాబట్టి తెలియదు. ఇలాగే మీరు కెమెరా ముందుకు వచ్చి ఏ విషయం చెప్పినా, ఏ విషయం మాట్లాడినా ఆడియన్స్కి అర్థం కాకపోతే మీ వీడియో అర్థం కాదు, మీ వీడియోను చూడరు, ఇష్టపడరు, అర్థం చేసుకోరు. అంటే మీరు చెప్పే సబ్జెక్ట్ అర్థం చేసుకోరు, మీకు దగ్గర కారు. అంటే మీ వీడియో నెక్స్ట్ వీడియోని చూడరు, అలాగే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. కాబట్టి మీరు చెప్పే విషయం అనేది ఆడియన్స్కి అర్థం కావాలి, వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పండి. అంతేగాని కెమెరా ముందు ఏదో మాట్లాడితే అది జనాలకు అర్థమవుతుంది అని అనుకోకూడదు. జనాలకు అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ముఖ్యమన్నమాట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి స్వార్థంగా ప్రేమిస్తే అది నీ స్వార్థం అవుతుంది, కాబట్టి అది ప్రేమ కాదు. కానీ మీరు త్యాగం చేశారనుకో, అంటే ఎదుటి వ్యక్తికి గిఫ్ట్ ఇచ్చారు, ఎదుటి వ్యక్తిని ఇష్టపడ్డారు, ఎదుటి వ్యక్తికి మర్యాద ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు, ఇలా చేస్తే అది త్యాగం అవుతుంది కదా. ఇలా మీరు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పాలి, మీ సబ్జెక్టు వాళ్ళకు అర్థం కావాలి. అంతేగాని మీరు గొప్ప కోసం నేను పెద్దగా చెప్తున్నాను, యూట్యూబర్ను అంటూ ఫీల్ అవుతూ కెమెరా ముందుకు వచ్చి ఏదో మాట్లాడితే జనం వినరు. వాళ్ళకు అర్థం కావాలి, వాళ్ళకు నచ్చాలి, మీ సబ్జెక్టు మీరు చెప్పే విధానం నచ్చాలి, వాళ్ళకు అర్థం కావాలి, వాళ్ళకు చేరాలి, అది ముఖ్యం. అలా లేకపోతే మీరు ఏదో గొప్పగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళు రిసీవ్ చేసుకోరు ఆడియన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీ ఫెయిల్యూర్కు ఒక కారణం అని గుర్తుపెట్టుకోండి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు గోవిందం అన్నట్టు ఒక సామెత ఉంది కదా. ఆ విధంగా మీ వీడియోలో కంటెంట్ లేదు, విషయం లేదు, మీరు చెప్పింది ఏమీ లేదు, కానీ ఏదో ఒక వీడియో చేసి ఏదో మాట్లాడి మీకు వ్యూస్ వస్తాయి, నేను యూట్యూబ్లో వీడియో చేశాను అని అనుకోవడం తప్పండి. అలా అర్థం లేకుండా గుడ్డిగా ఏదో వీడియో చేసి వ్యూస్ వస్తాయనుకుంటే తప్పన్నమాట. చెప్పాను కదా, అతనికి భార్య లేదు, ఆమెకు కడుపు కాలేదు, కొడుకు పేరు పెట్టుకుంటే అది కరెక్టా? అతని భార్య లేదు, ఆమెకు కడుపు కాలేదు, కొడుకు పేరు పెట్టుకుంటే అది అవాస్తవం కదా. అలా మీరు యూట్యూబ్లో ఏ సబ్జెక్టు చెప్పకుండా కేవలం ఏదో వీడియో చేసి అందరిలాగా నాకు వ్యూస్ వస్తాయి, నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది అని అనుకోవడం తప్పన్నమాట. మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఒక విషయం ఉండాలి, ఒక వార్త ఉండాలి, ఒక న్యూస్ అనేది ఉండాలి, అది స్పష్టంగా చెప్పాలి. మీరు మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఫలానా విషయం చెప్పాననే నమ్మకం మీకు ఉండాలి, ఆడియన్స్ కూడా కలగాలి. ఇతను మంచి విషయం చెప్పాడు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, చక్కగా మాట్లాడాడు, కుండ బద్దలు కొట్టినట్టు ఇతను స్పష్టంగా మాట్లాడి ఒక విషయం చెప్పాడు అన్నప్పుడే వాళ్ళు వింటారు. అంతేగాని చెప్పనట్టుగా చెప్పి లోగొంతుకతో చెప్పి అందులో విషయం లేదు, ఏం లేదు, ఏదో ఒకటి మాట్లాడి మీరు వీడియోలు పెడితే ఎవరు చూస్తారు చెప్పండి? జనం. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పే దాంట్లో కంటెంట్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, స్పష్టంగా మాట్లాడాలి, అన్ని వాయిస్ బాగుండాలి, విషయం ఉండాలి, అందులో ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ప్రేక్షకులకు కావాల్సిన ఒక సమాచారం అనేది స్పష్టంగా ఉంటేనే మీ వీడియో చూస్తారు. అంతేగాని ఏది పడితే అది చూడడానికి యూట్యూబ్ ప్రేక్షకులు ఏమంత అమాయకులు కాదు. వాళ్ళు ప్రేక్షకులు ఎప్పుడు తక్కువంచనేయద్దు ప్రేక్షకుల్ని, ఎందుకంటే ఆడియన్స్ తెలివైన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైము రాలేదు, యూట్యూబ్లో మీకు గుర్తింపు లేదంటే లోపం మీదే అని గుర్తించండి. వాపును చూసి బలుపు అనుకున్నట్టు మీరు చెప్పింది లేదు, ఏం లేదు, ఏదో గొప్ప యూట్యూబర్నని, నేనేదో గొప్పగా మాట్లాడానని, ఏదో గొప్పగా మాట్లాడతానని ఇలా మీరు భ్రమపడితే
అందులో అర్థం లేదు, ఏమీ చెప్పలేరు. కాబట్టి మీరు ముందు విషయ పరిజ్ఞానాన్ని సంపాదించండి. అంటే స్క్రిప్ట్ అనేది మీరు ముందు రెడీ చేసుకొని దానిని చక్కగా నేర్చుకొని రిహార్సల్స్ చేసి అప్పుడు కెమెరా ముందుకు వస్తే మాట్లాడగలుగుతారు. అంతేగాని నేనేదో వీడియో చేశాను, ఏదో గొప్ప విషయం చెప్పాను అనే భ్రమపడుతూ వస్తే కెమెరా ముందు ఏం చెప్పలేరు, జనం కూడా మీ వీడియో చూడరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీలో టాలెంట్ ఉండాలి, మీరు చెప్పే విషయం మీద మీకు ఒక పట్టు ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అప్పుడు దాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. అంతేగాని యూట్యూబ్లోకి వచ్చి అంటే కెమెరా ముందుకు వచ్చి ఏదో మాట్లాడి యూజ్లెస్గా మాట్లాడి మీకు వ్యూస్ రావాలంటే రావు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి హెల్త్ టిప్స్ ఉంటాయి. సరే, హెల్త్ టిప్స్ అంటే అవసరం ఉన్న వాళ్ళు చూసుకుంటారు. మరి మిగతా విషయాలు అంటే హెల్త్ టిప్స్ కాకుండా విజ్ఞానం, వినోదం, సినిమా పాటలు, రకరకాల వార్తలు, విశేషాలు ఉంటాయి. కొన్ని బయట కూడా గొడవలు జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా జనం చూస్తారు కదా. ఇవన్నీ జనాలకు అవసరమా? జనాలకు అవసరం లేదు. అయినా ఎందుకు చూస్తున్నారు అంటే వినోదం కోసం, విజ్ఞానం కోసం, సరదాకు, టైంపాస్కు చూస్తారనమాట. కాబట్టి మీ వీడియోలో కంటెంట్ అనేది ఉంటే జనం చూస్తారు, వాళ్ళకి అవసరం లేకుండా చూస్తారు. ఇప్పుడు మనం వార్తలు చూస్తున్నాం కదా, వార్తలు అందరికీ అవసరమా? లోకం మీద ఏం జరుగుతుంది అని చూస్తాం, సినిమా విశేషాలు చూస్తాం, బయట కూడా ఏమన్నా గొడవలు అవి జరిగితే చూస్తాం. ఇవన్నీ మనకు అవసరం లేదు. అయినా ఎందుకు చూస్తున్నామంటే జస్ట్ విజ్ఞానం కోసం, వినోదం కోసం, ఉల్లాసం కోసం, టైంపాస్ చూస్తాం కదా. కాబట్టి మీ వీడియోలో ఏదో ఒక కంటెంట్ ఉంటే, ఏదో ఒక విషయం ఉంటే, ఏదో ఒకటి వినాల్సింది ఉంటే జనానికి అవసరం లేకుండా చూస్తారు. కానీ అసలు వినడానికే సబ్జెక్ట్ లేకపోతే మీ వీడియో ఏం చేస్తారు? అలా ఏం లేదు. అలాంటప్పుడు ఏం చూస్తారు? గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పేదంతా ఏదో ఒక విషయం ఉండాలి, న్యూస్ ఉండాలి, ఒక వార్త ఉండాలి, ఒక కారణం ఉండాలి, ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏది లేకుండా ఊరికే మాట్లాడి పెడితే జనం చూడరు, గుర్తుపెట్టుకోండి. మీ థంబ్నెయిల్ ఎలా ఉండాలి అంటే సినిమా పోస్టర్ లాగా. ఇప్పుడు కొత్తగా సినిమా రిలీజ్ అయితే మనం ముందు చూసేది పోస్టర్లోనే చూస్తాం కదా. ఆ పోస్టర్లు మనల్ని ఆకట్టుకుంటాయి. గతంలో ఎక్కడ లేని విధంగా పోస్టర్లు తయారు చేస్తారు. హీరోయిన్ అందంగా ఏడవడం, హీరోయిన్ అందంగా నవ్వడం, హీరోయిన్ అందమైన పోస్టర్లు, ఇవన్నీ చూసే కదా అబ్బాయిలు చూస్తూ ఉంటారు. అలాగే హీరో పోస్టర్లు కూడా చూస్తూ ఉంటారు. ఆ పోస్టర్లు ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఉంటాయి, అందంగా ఉంటాయి. సినిమా పేరు కూడా చక్కగా సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మీ థంబ్నెయిల్ కూడా అలా ఉండాలి. అంటే ఒక సినిమా పోస్టర్ అంత అందంగా ఆకట్టుకోవాలి. ప్రేక్షకులను ఎక్కడ కూడా సినిమా పోస్టర్ డిసప్పాయింట్ చేయరు, నిరుత్సాహపరచకుండా మిమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా ఉంటాయి కదా సినిమా పోస్టర్స్. ఆ విధంగా థంబ్నెయిల్ పెడితేనే మీ వీడియో చూస్తారు, అంటే క్లిక్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఆ తర్వాత వీడియో బాగుండాలి. అంటే థంబ్నెయిల్ అనేది ఎంత ఆకట్టుకుంటుందో అంత చక్కగా మీ వీడియో కూడా మళ్ళీ లోపల ఆకట్టుకోవాలి. అప్పుడే మీ వీడియో చివరి దాకా చూస్తారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఏదో తప్పు సబ్జెక్టు, తప్పు సమాచారం ఇచ్చి దాన్ని వీడియో చేస్తే జనాలకు తెలిసిపోతుంది, ఈయన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇందులో అర్థం లేదు, తప్పు, ఇతను ఎలాంటి విషయం లేదు, ఇందులో కేవలం తెలిసి తెలియని ఒక తప్పు సమాచారాన్ని అందించాడు వీడియోలో, ఇతనికి తెలియదు అనేది అర్థమైతే మీ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోతారు, అన్సబ్ చేసుకుంటారు. మీ సబ్స్క్రైబర్స్ ఉన్న కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోతారు. కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది తెలియంది అయి ఉండాలి, కొత్త సమాచారం అయి ఉండాలి. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ లేని సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ వస్తారు, మీకు గుర్తింపు వస్తుంది. ఉదాహరణకి చిన్నపిల్లలకు ఒక విషయం ఎలా చెప్తారు, ఒక కథ ఎలా చెప్తారు? పిల్లల భాషలోనే చెప్తారు. అంతేగాని పెద్దల భాష చెప్తే పిల్లలకు అర్థం కాదు కదా. ఆ విధంగా మీరు చెప్పే వీడియో ఆడియన్స్కి వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పండి. చెప్పడం ముఖ్యం కాదు, వాళ్ళ మానసిక స్థితికి సరిపడా అర్థమయ్యేలాగా అనుకూలంగా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకులందరూ విజ్ఞానవంతులు కాదు, కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువురాని వాళ్ళు ఉంటారు, పెద్దగా తెలివిలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా సామాన్య భాషలో సాధారణ విషయంగా చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని వాళ్ళకి అర్థం కాని భాషలో ఇంగ్లీష్ పదాలు వాడుతూ అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ప్రేక్షకులు కొందరు చదువురాని వాళ్ళు కూడా ఉంటారు, విజ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇలా మీరు వీడియో చేస్తే తప్పకుండా మీకు వ్యూస్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, మీకు యూట్యూబ్లో గుర్తింపు వస్తుంది, వాచ్ టైం వస్తుంది. అంతేకాని గుడ్డిగా ఏదో వీడియో చేసి దాంట్లో వాయిస్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, మీరు మాట్లాడింది లేదు, కేవలం ఏదో ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తే
ఎవరు చూడరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక రైతు పంట వేసి ఆకాశంలో వర్షం మీద ఆధారపడితే ఆ వర్షం పడవచ్చు, పడకపోవచ్చు కదా. అలా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఏమీ లేకపోతే జనం చూడాలనే గ్యారెంటీ లేదు. మీరు కనుక ఖచ్చితమైన ఒక సమాచారం వాళ్ళకు తెలియచేస్తే, అది స్పష్టంగా గ్యారెంటీగా తెలియచేస్తే అప్పుడు తప్పకుండా చూస్తారు, మీకు వాచ్ టైం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చెప్పే సబ్జెక్ట్ అనేది బాగుండాలి, థంబ్నెయిల్ బాగుండాలి, మీ భాష బాగుండాలి, అలాగే అందులో శబ్దం అంటే సౌండ్ క్వాలిటీ బాగుండాలి, వీడియో కూడా బాగుండాలి, మంచి లైటింగ్ ఉన్న లొకేషన్లో తీయండి, వీడియో స్పష్టంగా ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా కంటెంట్ ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటేనే మీ వీడియో చూస్తారు, మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. కాబట్టి విషయ పరిజ్ఞానం నేర్చుకోండి, విషయాన్ని సేకరించండి, అనేక బుక్స్ చదవండి, గూగుల్లో కూడా మంచి మంచి ఆర్టికల్స్ ఉంటాయి. అవన్నీ చూసి మీరు ప్రేక్షకులకు వివరించండి తెలియని విషయాలు. వాళ్ళకు తెలిసేలాగా కొత్త విషయాలను చెప్తే జనం వింటారు. మాట్లాడే విధానం కూడా చక్కగా ఉండాలి, ఒక ముచ్చట పెట్టినట్టు ఉండాలి. కానీ తలనొప్పిలాగా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఎవరు వినరు. వాళ్ళు వినేలాగా ఓపికగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు, నమస్కారం.